ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. జియో ఇదొక ప్రపంచం అనే చెప్పుకోవాలి. ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉన్నారో ఇటువంటి మైండ్ సెట్తో కనుక ఉన్నట్లయితే సో ఖచ్చితంగా పెద్ద పెద్ద కోటేశ్వరుడు అవ్వచ్చు అండ్ ధనవంతుల్లో ఒకరిగా మిగలొచ్చు అనమాట. సో దానికి ప్రతిరూపమే ఈ యొక్క రిలయన్స్ కావచ్చు, జియో టీమ్ కావచ్చు. సో అయితే ఇందులో భాగంగా లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే జియో ఫినాన్షియల్ యాప్తో కేవలం 24 రూపాయలతోనే మీరు ట్యాక్స్ని ఫైల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది, ఎట్ ది సేమ్ టైం దీనివల్ల సిఎస్కి ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా, రావడం వల్ల చాలా జాబ్స్ అయితే రిస్క్ అని చెప్పి మనం అనుకున్నాం. కానీ జియో వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు ఫైనాన్షియల్ యొక్క యాప్లోకి. కాబట్టి ఇందులో భాగంగా ఎవరైతే సిఎస్ ఉన్నారో వాళ్ళందరికీ ఏమైనా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుందా, సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనం చెప్పడానికి ఇవాళ మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు. సో హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి. మ్యామ్ ఎలా ఉన్నారు? యా గుడ్ అండి. యా, సో బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. జియో వాళ్ళు 24 రూపాయలతో అసలు ట్యాక్స్ ని ఫైల్ చేసుకోవడం అంటున్నారు. అదే అండి, అంటే వాళ్ళ టైమింగ్ చూడండి అసలు ద వే. అంటే ఇప్పుడు మనకి లాస్ట్ డేట్ 15th సెప్టెంబర్ 2025. అంటే ఏదైతే మనము ఫైనాన్షియల్ ఇయర్ లో సంపాదించిన ఇన్కమ్ ఏదైతే ఉందో అంటే 1/4/2024 నుంచి 31/3/2025 వరకు మనం ఏదైతే ఇన్కమ్ సంపాదిస్తామో దానికి సంబంధించిన ట్యాక్సెస్ మనం అసెస్మెంట్ ఇయర్ 25-26 లోనే మనము ఫైల్ చేస్తాం. సో దానికి డెడ్ లైన్ మనకి లాస్ట్ డేట్ మనకి 15th సెప్టెంబర్ ఇచ్చారనమాట. సో ఎప్పుడైతే ఈ డెడ్ లైన్ వచ్చేసిందో అందరూ కూడా ఇక త్వరపడతారు. సో మనం ఫైల్ చేసుకోవాలి, ఫైల్ చేస్తాం. సో ఈ టైంలో వాళ్ళ యాప్ ని తీసుకొచ్చారండి. సో ఇది ఖచ్చితంగా సిఏస్ కొంచెం వాళ్ళ ప్రాక్టీస్, ఎవరైతే సిఏస్ ప్రాక్టీస్ చేస్తున్నారో మరి వీళ్ళకి ఏ విధంగా కాంపిటీషన్ అవుతుంది అనేది మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అదేనండి, ఈజ్ ఇట్ ఇన్ డేంజర్ అనేది మనమే మాట్లాడాలి. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఏ సెగ్మెంట్ లోకి వచ్చినా, ఏ సెక్టార్ లో వచ్చినా కాంపిటీషన్ అనేది హెవీగా ఉంటుంది. వాళ్ళ ప్రైజింగ్ అయితే ఎవరు బీట్ చేయలేరండి. వాళ్ళ ప్రైజింగ్ అలా ఉంటుంది. దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మనకి జియో మనకి ఫస్ట్ టైం వచ్చేటప్పుడు ఆ డేటా ప్లాన్స్ గానీ లేకపోతే అవన్నీ వాళ్ళతో ఎవరు కంపీట్ చేయలేక ఆల్మోస్ట్ ఒక 9 to 10 టెలికాం కంపెనీస్ వెళ్ళిపోయాయి మార్కెట్ నుంచి. టాటా డోకోమో అలాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా వెళ్ళిపోయాయి. సో వాళ్ళు ఇచ్చే ఆ ప్రైజింగ్ కాంపిటీషన్ అనేది ఒక రకంగా ఉంటుందండి. సో ఇప్పుడు కూడా అంతే. దీంతో వాళ్ళు ఈ జియో ఫైనాన్షియల్ యాప్ ని తీసుకొచ్చారు. అందులో ట్యాక్స్ ఫైలింగ్ 24 రూపీస్కే తీసుకొచ్చారండి. సో 24 రూపీస్ తో ఎవరైతే ఇప్పుడు నాకు టెక్నాలజీ కొంచెం తెలుసు అండ్ చాలా సింపుల్ గా నాకు ఎక్కువ ఇన్కమ్స్ ఏమీ లేవు, నాకు ఓన్లీ శాలరీ ఇన్కమ్ ఉంది, సో నేను ఎందుకు సిఏ దగ్గరకు వెళ్ళి ఫైలింగ్ చేసుకోవాలి, వాళ్ళకి 1500 2000 ఎంతైనా నేను ఎందుకు పే చేయాలి, అక్కడ అంతా నీట్ గా వాళ్ళు ఒక యాప్ ని క్రియేట్ చేశారు కదా, నేను ఎందుకు అక్కడ ట్రై చేయకూడదు అని వాళ్ళు చాలా మంది అక్కడికి వెళ్ళి సెల్ఫ్ గా మీరు చేసుకోవాలి అంటే ఆ పోర్టల్ మిమ్మల్ని చాలా వరకు చక్కగా గైడ్ చేస్తుందండి. సో దిస్ ఈజ్ ఫర్ ద పీపుల్ హూ వాంటెడ్ టు డూ ఇట్ ఆన్ దేర్ ఓన్. మీరు సెల్ఫ్ గా మీరు ఐటీఆర్ ఫైలింగ్ చేసుకోవడానికి ఈ 24 రూపీస్ గాని ఇచ్చినట్లయితే చాలా సింపుల్ గా ఉంటుంది. మీరు మీ రిటర్న్స్ కూడా ట్రాక్ చేసుకోవచ్చు. మనం ఫైలింగ్ అయిందా లేదా ఏంటి అనేది చూసుకోవచ్చు. అలానే మీకు ఏమైనా అలర్ట్స్ వస్తే మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అలానే ట్యాక్స్ రిలేటెడ్ ఏదైనా నోటీసెస్ వస్తే మీకు అలర్ట్ చేస్తుంది. ఈ విధంగా మీకు చాలా కంఫర్టబుల్ గానే ఉంటుంది. సింపుల్ గా ఉండే వాళ్ళందరికీ ఇది సరిపోతుంది. బట్ ఎవరికైతే ఇంకొంచెం డిడక్షన్స్ ఉన్నాయి, మీకు క్యాపిటల్ గెయిన్స్ ఉన్నాయి, ఇంకా అదర్ ఇన్కమ్స్ ఉన్నాయి, వీళ్ళకి ఇంకొక ప్లాన్ కూడా తీసుకొచ్చారండి, 999. సో అక్కడతో ఆగలేదు, 24 రూపీస్ తో ఆగలేదు. సో దాన్ని కూడా ఫిల్ చేసేయడానికి 1000 రూపీస్ అంటే 999 ప్యాకేజ్ తో వాళ్ళు వచ్చేసారు. సో దీంతో ఏంటంటే వాళ్ళు దే ఆర్ గివింగ్ సమ్ పర్సనలైజ్డ్ ప్రొఫెషనల్ హెల్ప్ కూడా ఇచ్చేస్తున్నారు. నాకు ప్రొఫెషనల్ హెల్ప్ కావాలి అంటే 1000 రూపీస్ కట్టేయండి, యూ గెట్ ద ప్రొఫెషనల్ హెల్ప్. సో ఇలాంటివి కూడా వాళ్ళు తీసుకొచ్చారు. బట్ నౌ ద క్వశ్చన్ కమ్స్, వీటన్నిటి వల్ల ఏమైనా ప్రాక్టీస్ అంటే మనకి ఇంకా అవసరం ఉండదా సిఏస్ తో అంటే డెఫినెట్లీ నాట్ అండి. ఎందుకంటే ఇక చాలా విషయాలు ఉంటాయి మనకి, అంటే ట్యాక్స్ క్లాసెస్ అంటే బిజినెస్ స్టార్ట్అప్స్ ఉంటాయి, ఇంకా మీకు ఏమైనా లాసెస్ ఉంటాయి, లేకపోతే ఏమైనా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయండి. అంటే మీకు నోటీసెస్ ఏమైనా వస్తే దాన్ని ఎలా మనము రిప్లై ఇవ్వాలి, ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. క్యాపిటల్ గెయిన్స్ ఉంటాయి, కొంతమంది ఫారెన్ ఇన్కమ్ ఉంటుంది. సో తర్వాత మీకు పాస్ట్ లాసెస్ ఉంటాయి, అవి ఎలా మనము
క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ మీకు కావాలి అంటే లైక్ డెఫినెట్లీ ప్రొఫెషనల్ హెల్ప్, మనకు తెలిసిన వాళ్ళు కంటిన్యూస్ గా మన బిజినెస్ ని తెలిసిన వాళ్ళు అయితే కొంచెం బాగా హ్యాండిల్ చేస్తూ ఉంటారండి. సో సింపుల్ గా మీకు ఏమి పెద్ద ఇన్కమ్స్ లేవు అనే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది డెఫినెట్లీ. ఎస్, మీకు ఎక్కువ ఇన్కమ్స్ లేవు, మీరు జస్ట్ సాలరీడ్ ఇన్కమ్, మీకు ఏదో కొంచెం FD లో కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది, లేదు కొంచెం డివిడెండ్స్ వస్తున్నాయి, ఇలాంటి వాళ్ళందరికీ బాగానే ఉంటుందండి ఈ ప్లాన్స్ అన్ని. బట్ ఎవరైతే ఇప్పుడైతే మనం డిస్కస్ చేసామో వాళ్ళకి మాత్రం కొంచెం ప్రొఫెషనల్ హెల్ప్ ఇంకా అవసరం అవుతుంది. బట్ డెఫినెట్లీ దట్ విల్ డిస్టర్బ్ సమ్ ఫ్యూ లైక్ ప్రాక్టీసెస్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళకైతే టు సమ్ ఎక్స్టెంట్ అయితే కొంచెం ఇంపాక్ట్ అయితే మనకి కనపడుతుందండి. బట్ ఈ విధంగా మనం ఏంటంటే ఈ ఫైలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మనది 12 lakhs ఇన్కమ్ లేదు కదా, మనం ఎందుకు ఫైల్ చేయాలి అనుకుంటారండి. దట్ ఈస్ వెరీ రాంగ్. ఎందుకంటే మీరు ఫైలింగ్ కంటిన్యూస్ గా చేస్తే మీకు ఫ్యూచర్ లో లోన్స్ కావాలి అంటే ITR ఫైలింగ్ అడుగుతున్నారు, హోమ్ లోన్స్ కావాలి అన్న, పర్సనల్ లోన్స్ కావాలన్న ITR ఫైలింగ్ అడుగుతున్నారు. సో మీకు సంబంధం లేకుండా ఇప్పుడు చూడండి ఎన్ని మీకు ఆప్షన్స్ వచ్చాయో. ITR ఫైలింగ్ అది 24 rupees లో అయిపోతుంది అంటే మీరు ఎందుకు చేయకూడదు? ఆబ్వియస్లీ అందరూ ఇప్పుడు ముందుకు వస్తారు కదా. రీసెంట్ స్టాటిస్టిక్స్ లో కూడా నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది, జీరో ట్యాక్స్ తోని. అవును, జీరో ట్యాక్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఫైలింగ్ చేయండి. మీకు ఏదైనా టర్మ్ ప్లాన్ కావాలి అనుకోండి, అక్కడ కూడా ITR ఫైలింగ్ అడుగుతున్నారు. ఎందుకంటే అది ఇన్కమ్ ప్రూఫ్ కాబట్టి. లోన్స్ కి వెళ్ళాలంటే ఇన్కమ్ ప్రూఫ్ అడుగుతున్నారు. అలానే మీకు ఏదైనా TDS కట్ అయింది అనుకోండి, ఇంట్రెస్ట్ గానీ డివిడెండ్స్ గానీ, మరి అది రిఫండ్ ఎలా వస్తుంది మీరు ఫైలింగ్ చేయకపోతే? సో ఫైలింగ్ చేయడం వల్ల మనకి చాలా చాలా లాభాలు ఉన్నాయండి. సో ఇలా మనకి తక్కువలో కూడా ఫైలింగ్ అనేది అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు తక్కువ అంటే ఇన్కమ్ ఉన్న ఒక 2 లక్షలు ఉంది, లేదు ఒక 5 లక్షలు ఉంది, 10 లక్షలు ఉంది, అయినా సరే మనము ఇన్కమ్ ఫైలింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలండి. దానివల్ల మనకి రిఫండ్స్ వస్తాయి. అలానే ఏమైనా మనకి లాసెస్ ఉంటే అవి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, ఇలా సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. క్యారీ ఫార్వర్డ్ సెట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, రిఫండ్స్ వస్తాయి, TDS రిఫండ్స్ వస్తాయి, ఈ మళ్ళీ మనకి లోన్స్ వస్తాయి, టర్మ్ పాలసీ తీసుకొచ్చి ఇలా చాలా. అలా కొన్ని వీసా ప్రాసెసింగ్ లో కూడా ఇప్పుడు ITR ఫైలింగ్ అడుగుతున్నారండి. సో కొన్ని కంట్రీస్ లో ITR ఫైలింగ్ కూడా చేయాల్సి వస్తుంది. సో ఇలా చాలా రకాలుగా మీకు ITR ఫైలింగ్ ఉపయోగపడుతుందండి. సో మీకు అది కాస్ట్లీ కూడా కాదు, మీరు సింపుల్ గా ఫైలింగ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో యూ క్యాన్ యూస్ దట్ అండ్ యూటిలైజ్ దట్. యా, సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా. సో జియో అయితే మొత్తానికి ఈ యొక్క ఫినాన్షియల్ సర్వీసెస్లో కూడా ఎంటర్ అయిపోయింది. సో దీని ద్వారా మీరు కేవలం 24 రూపాయలతోనే ట్యాక్స్ని మీరు ఫైల్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీకు కనుక ఫినాన్షియల్ అసిస్టెన్స్ కనుక కావాలి అనుకుంటున్నట్లయితే 999 రూపీస్తో కూడా మీకు అసిస్టెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, వెరీ రీజనబుల్ ప్రైస్తో అనమాట. సో దీని ద్వారా CS ఎవరు అంత భయపడాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఇది ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్కి యూజ్ అయ్యే విధంగా వాళ్ళు ఫీజిబిలిటీ చేశారు తప్ప. సో మిగతా వాళ్ళందరూ కూడా హ్యాపీగానే మీరు వర్క్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్. సో ఇదే ఇవాళ వీడియో యొక్క సారాంశం. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.